సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా గిగ్ వర్కర్ల చట్టం, ఈ చట్టం కూడా మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు, జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు, పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో, లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరాం గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధి